హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మేము పార్క్ వచ్చాము. పార్క్ ఏంటంటే చాలా మంది ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ పార్క్ వచ్చారు. అసలు పార్క్ ఎందుకు వచ్చారు రీజన్ తెలుసుకోవడానికి, కేవలం పార్క్ లో ఉన్న జనాలు ఏం చేస్తున్నారు, అసలు ఏంటి, దేని వల్ల వస్తున్న పార్క్ తెలుసుకోవడానికి కొంతమంది పార్క్ లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఏంటో తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని కలవడానికి వచ్చాను. ఫస్ట్ ఒక దీని నన్ను చూస్తున్నానండి, ఒక బెంచ్ లో కూర్చున్నారు. మరి దేని వల్ల ఆలోచిస్తున్నారు ఏంటో తెలియదు, కానీ ఒక డిఫరెంట్ యాంగిల్ ఏంటో లవరు రాలేదన్న ఫీల్ గా చూస్తున్నారు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకున్నాం ఎందుకని. హాయ్ సార్, ఒక 2 minutes మాట్లాడచ్చా? చెప్పండి. నేను నా నుండి చూస్తున్నాను, చాలా డీటెయిల్ గా కూర్చున్నారు. ఏంటో ఒక లవర్ రాలేదనే ఫీలింగ్ తో కూర్చున్నారు. అసలు ఏం ప్రాబ్లం ఏంటి సార్? పార్క్ లో దిగులుగా కూర్చుంటే ఒక లవర్ గురించే కూర్చుంటాడా? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. నాది ఒక క్వశ్చన్ సార్. ఫస్ట్ అసలు పార్క్ ఎందుకు వస్తారు సార్? చాలా బయట సినిమా హాల్స్ ఉన్నాయి, ఇంకా షాపింగ్ మాల్స్ అన్ని ఉన్నాయి. పార్కే రావాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? మీకెందుకు అనిపించింది పార్క్ రావాలి, ఇలా కెమెరా పెట్టాలని? మీలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవడానికే పార్క్ వచ్చాం సార్ మేము. ఫస్ట్ మా గురించి తెలుసుకుని ఏం చెప్తారు జనాలకి? అసలు ఎందుకు ఇన్ని ప్లేసెస్ ఉండగా ఫ్యామిలీసే కానీ లవర్సే కానీ అసలు పార్క్ ఎందుకు వస్తున్నారు తెలుసుకోవడానికి నేను ఈ రోజు కావాలని నేను ఈ ప్రెస్ మీట్ ఒకటి పెట్టుకున్నాను సార్. అసలు రీజన్ చెప్తారా మాకు? రీజన్ అంటే మనం ఎక్కడ వెళ్ళినా సరే, ఏ ప్లేస్ కి వెళ్ళినా సరే ప్రశాంతం దొరకదు. మనకు దొరికేది 2 చోట్ల ప్రశాంతం. ఒకటి గుళ్ళో, టెంపుల్లో, తర్వాత పార్క్ లో ప్రశాంతంగా హ్యాపీగా మనం ఎవరు డిస్టర్బ్ చేయకుండా హ్యాపీగా కూర్చుంటాం. సో అందుకని పార్క్ వస్తాం. సో చాలా మంది చాలా రకాలుగా వేరేగా వస్తూ ఉంటారు. కానీ కొంతమంది రెస్ట్ తీసుకుంటాకు వస్తారు, కొంతమంది స్కిట్లు రాసుకుంటాకు వస్తారు, కొంతమంది ఫోన్లు మాట్లాడతాకు వస్తారు, కొంతమంది లవర్లు తీసుకుని వస్తారు. అలా అంటే డిఫరెంట్ గా వస్తూ ఉంటారు పార్క్ అన్నాక. సో నేనైతే ఒక స్క్రిప్ట్ ఆలోచిద్దామని అయితే వచ్చాను. ఈ లోపల మీరు వచ్చి కెమెరా పెట్టారు. చెప్పండి. కానీ ఒకటి ఏంటంటే డిఫరెంట్ యాంగిల్ ఇక్కడ ఏంటంటే 2 ప్రదేశాలంట. ఫస్ట్ అంటే టెంపుల్ అంట, నెక్స్ట్ అంటే పార్క్ అంట. చాలా మంది ఏంటంటే బాయ్స్ పార్క్ రావడానికి, అమ్మాయిలకు లైన్ వేయడానికి ఫస్ట్ థింక్ చేస్తారు కదా. ఫస్ట్ ఏంటంటే టెంపుల్ పార్క్ అని చెప్పారు. అది చాలా ఫన్నీగా ఉందండి. ఫన్నీ అంటే ఫన్నీ కాదులే, కానీ చాలా మంది బాయ్స్ మాక్సిమం పార్క్ అంటే అమ్మాయిని చూడటానికి, లేకపోతే లవర్స్ ఎక్కడెక్కడ ఉండని చూడటానికి మెయిన్ రీజన్ అదే కదా. కానీ ఫస్ట్ టెంపుల్ పార్క్ నుంచి కొంచెం నవ్వు వచ్చింది అంతే. చాలా మంది బాయ్స్ ని క్వశ్చన్స్ పార్క్ ఎందుకు వెళ్తున్నారంటే లవర్స్ కోసమో, లేకపోతే పేరెంట్స్ స్వేచ్ఛ లేదన్నా పార్క్ రావడానికో చిన్న రీజన్స్ చెప్తుంటారు కదా. మీరు టెంపుల్ అని నాకు నవ్వు వచ్చింది, దానికి జస్ట్ ఫన్ అండి, ఏమనుకోండి. కానీ ఇంకా కొంతమంది ఇంకా మెయిన్ రీజన్ దేనికి వస్తారు కొంచెం చెప్పగలుగుతారా? 2 పాయింట్లు ఏముంది, లవర్కి ముద్దు పెట్టుకుంటాకు వస్తారు. అంతే కదా. ఇప్పుడు క్లారిటీగా మీరు నిజంగా అడిగినప్పుడు మరి నిజం చెప్పాలి మీరు. ఇప్పుడు ఒక లవర్ని తీసుకొని వస్తాడు, ఎంజాయ్మెంట్ చేస్తాడు. సో హాస్టల్లో అమ్మాయి ఉంటుంది, తీసుకొని వస్తాడు. సో ఆమెకి కాలేజీ వెళ్ళింది అనుకో, కాలేజీ డుమ్మా పార్క్లో, ఆ కాలేజీ టైం అయ్యేదాకా సాయంత్రం ఆడే దించుతాడు అనుకో. కాలేజ్ ఎక్కడైతే హాస్టల్లో ఉంటుందో హాస్టల్ దగ్గర దించుతాడు. సో ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే ఈ రోజున వచ్చిన అమ్మాయి వాడితో మళ్ళీ రావట్లే, అది వచ్చిన ప్రాబ్లం. ఇదే బెంచీలో పాయింట్. కానీ ఏంటంటే ఈ రోజు వచ్చిన అమ్మాయి మేము కూడా పార్క్ సైడ్ వెళ్తుంటాం కదా, ఈ రోజు చూడాలి ఈ రోజు ఎవరెవరు ఉన్నారో, రేపు అసలు వాళ్ళు వస్తారా రాదని చూడాలి. రారు, పక్కా చెప్తున్నా. ఇదే బెంచీలో ఒక్కొక్క అమ్మాయి ఎంతమంది అబ్బాయిలు మార్చిందో నాకు తెలుసు. ఇదే బెంచీలో నేను డైలీ వస్తా పార్క్ కాడికి. ఒక్కటి నాకు క్వశ్చన్ అండి, ఇప్పుడు డైలీ వస్తా అంటున్నారు కదా, మరి మీ పక్కన ఎవరు కూర్చున్న వాళ్ళు ఎవరు లేరా? ఇప్పుడు మీరు కూర్చున్నారుగా. నేను కాదండి, ఇప్పుడు లవర్స్ వస్తున్నాయి కదా, మీరు సపరేట్ అంటే మీరు థింక్ చేస్తున్నారు కదా ఒంటరిగా కూర్చొని, అందుకే నేను అడుగుతున్నాను. అంటే ఒంటరిగా కూర్చుంటే ఎవరైనా వచ్చి జాయిన్ అవుతారా అని చూసే అనమాట. సో ఈ రోజున మీరు వచ్చి జాయిన్ అయ్యారు. ఫస్ట్ ఏంటంటే పార్క్ అనేది లవర్స్ ఒక అడ్డ, దానికి మెయిన్ అంతే కదా. అంతే. ఇప్పుడు పార్క్ అన్నది లవర్ అడ్డ, అది ఏ పార్క్ అయినా అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఒక పార్క్ ఉంది ఒక ఊర్లో అంటే ఎక్కువగా లవర్స్ అడ్డ. చూసారు కదా ఫ్రెండ్స్, పార్క్ అంటే లవర్స్ అడ్డ. ఫ్యామిలీకి కానీ ఏదైనా సరే లవర్స్కే అంకితం. ఓకే, మీరు చాలా చెప్పారు, థ్యాంక్ యూ అండి. సెకండ్ కూడా ఇచ్చేసావు, హ్యాపీగా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, చెప్పేశారు కదా, ఒకసారి సమాధానం చెప్పేశారు కదా, ఇంకోసారి అక్కడ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నారు. తను అసలు ఏం సమాధానం చెప్తాడు నెక్స్ట్ చూసి తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం. పార్క్ లో వింతలన్నీ ఇక్కడే ఉన్నాయి. అబ్బా, హాయ్ సార్. సార్ ఒక 2 minutes మాట్లాడితే. ఫోన్ మాట్లాడుతున్నావు కదా, ఆగదా సార్? ఒక్క 2 minutes లో అయిపోతుంది సార్. మెయిన్ కంటెంట్ కొంచెం దేని గురించి? కొంచెం చిన్న కంటెంట్ మాట్లాడుతుంది. ఏం కంటెంట్?
అంటే మేము కొంచెం అసలు పార్క్ ప్రజలు ఏంటి, అసలు ఎట్లా ఉంటారు, పార్క్ ఎందుకు వస్తారని తెలుసుకోవడానికి ఒక చిన్న అరే ఒక నిమిషం ఆగుదామమ్మ, నేను చేస్తా. చెప్పండి. అసలు అంటే ఏం లేదు సార్. ఇప్పుడు అంటే పార్క్ అసలు ఎందుకు వస్తారని చెప్పి ఒక పర్సన్ అడిగితేనేమో ఇట్లా లవర్స్ కోసము అది అని చెప్పి ఒక రీజన్ చెప్పారు. అసలు పార్క్ ఎందుకు వస్తారు అని ఒక క్లారిటీ కావాలి సార్. ఇప్పుడు ఆఫీస్ లో టెన్షన్స్ ఉంటాయి. ఓకే మనం ఇంటికి వెళ్ళిపోతే అమ్మ నాన్న అవి ఇవి తీసుకురా అంటారు. ఓకే మనం వాళ్ళ మీద చిరాకు పడతాం. ఆ చిరాకు పడకుండా ఏదో ప్రశాంతంగా పార్క్ వస్తే ఫ్రెండ్స్ తో మాట్లాడి ఒక ఈ గ్రీనరీ, ఇదంతా గ్రీనరీ కొంచెం పీస్ఫుల్ ఉంటుంది. ఈ పక్షులు, ఈ జనాలు, కొంచెం వింత వింత జనాలు కనపడుతుంటారు. అవునవును. వాళ్ళందరూ చూసిన తర్వాత ఆ టెన్షన్ అంతా పోతుంది. పీస్ గా అంటే జీరో మైండ్ తో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం ప్రశాంత్. అంటే ఇంట్లో ఎవరిని మనం కోప్ పడుకుని ఉంటాం. అట్లా అది మీకు మ్యారేజ్ అయిందా సార్? ఒకసారి కూడా అవ్వలేదండి. ఒక్కసారి కూడా అట్లా అని కాదండి. శంభో హర హర శంభో శంభో హర. ఇప్పుడు ఎందుకంటే పీస్ఫుల్ గా ఆఫీస్ లో వర్కుంటున్నారు కంటే ఎంతైనా ఇప్పుడు ఇంట్లో కొంచెం వైఫ్ టార్చర్ అంటే నార్మల్ గా ఉంటది కదా, టెన్షన్స్ అవి. కాదండి, వైఫ్ అండి. వైఫ్ సరే వైఫ్ అంటే టెన్షన్స్ అవి ఉంటాయి కదా. కొంచెం పార్క్ వస్తారు కదా, అంటే లవర్స్ కోసమే కాకుండా ఒక హస్బెండ్ కూడా వస్తారు కదా. ఎందుకంటే ఇంట్లో టార్చర్స్ హస్బెండ్ లో టార్చర్ పెడుతుంటారు కదా, వాళ్ళ రిలీఫ్ కోసం కూడా కొంతమంది చాలా మంది అంకుల్స్ కూడా వస్తున్నారు. అందుకే ఒకసారి చెప్పండి, ఒకసారి క్లారిటీగా. పార్క్ వచ్చే వాళ్ళు నాకు తెలిసి చూస్తున్నారు, ఆ చుట్టుపక్కల చూస్తున్నారు. ఏ జంటకి సంబంధం ఉండదు. ఆ మొగుడేమో ఇంకో దాంతో పోతాడు, ఆ పిల్లమేమో ఇంకొంత పోతాడు. అంతేగాని ఎవరు పర్ఫెక్ట్ మీరు పోయి అడగండి, పర్ఫెక్ట్ జంట ఉండదు. అది ఈడ వచ్చిన అమ్మాయి మళ్ళీ రేపు వాళ్ళతో రాదు, ఇంకొంత వస్తుంది. అంతే. అయ్యో, ఇది పార్క్ అంటే. సరే అమ్మాయిలు అంటే అబ్బాయిలు అంటే ఓకే లైట్ అనుకోవచ్చు. ఆంటీస్ అంకుల్స్ ఎలా చెప్పగలుగుతున్నారు? క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడున్న అమ్మాయిలు ఎలా ఎక్కడ బయటకు వెళ్ళాలంటే ఏదో నార్మల్ గా టీ షర్ట్ ప్యాంట్ ఏదో వేసుకుని బయట. ఆంటీలు అలా కాదు, తన అమ్మ పెళ్లి ఏదో దాని పెళ్లి లాగా మొత్తం నగలు వేసుకొని మేకప్ వేసుకొని ఏది పబ్కి వెళ్ళే డ్రెస్లు వేసుకొని. అమ్మాయిలు పవర్ సింపుల్ గా ఏదో టీ షర్ట్ షార్ట్ వేసుకొని బయటకు వెళ్ళిపోయి ఆ మేకప్ కూడా మొహం మీద వాటర్ కూడా వేసుకోకుండా అట్లే వస్తుంది. వీళ్ళు అట్లే కాదు. కొంతమంది ఉన్నారు సార్ మన బ్యాచ్ లో ఫస్ట్ మేకప్, ఫౌండేషన్, వాము, లిప్స్టిక్లు మళ్ళీ సపరేట్ గా వాము చాలా ఉన్నారు. అది ఏంటంటే లవర్సే కాకుండా ఆంటీలకు కూడా అంకుల్స్ కూడా ఒక పార్క్, ఒక ఎట్లా అంటే లవర్స్ అడ్డలాగా సేమ్ వీడు మిగిలిపోయింది. క్వశ్చన్ తెలుసా, ఇప్పుడు అబ్బాయిలు ఎవరు అమ్మాయిలు ఎవరు లైన్ వేయట్లే, ఆంటీలు లైన్ వేస్తున్నారు. అయ్యా, జనరేషన్ చాలా చేంజ్ అవుతుందండి. అసలు మెయిన్ అంటే ఇది అని కాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పెళ్లి చేసిన టైంలో ఇవన్నీ తెలియవు. ఈ సినిమాలు కానీ సమ్ పబ్ కల్చర్ ఇవన్నీ తెలియదు. ఇప్పుడు సిటీకి వచ్చేసరికి పక్కన ఎవరు మా ఆయన ఇక్కడ తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ఇక్కడ, వీళ్ళకి ఇంకా అయితే మనం కూడా వేద్దాం డ్రెస్సులు అని చెప్పి వీళ్ళు ఇట్లా పోతారు. ఓకే ఓకే, నాకు అందుకే ఒక డౌట్ వచ్చిందండి. ఇందుకే మీకు మీ వైఫ్ ఎవరికైనా చాలా చాలా బెస్ట్. ఎందుకంటే చాలా మంది పెళ్లి చేసుకోరు. ఎందుకంటే అది ఎంతమంది తిరిగి వచ్చింటో తెలియదు కదా. గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. ఎందుకంటే అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు నాతో మాట్లాడి నా దగ్గర డబ్బులు లేదంటే వెంటనే ఇంకొన్ని రెడీగా పెట్టేసి. అంటే జాబ్ పర్సన్ నార్మల్ గా ఉంటే మిమ్మల్ని అది ఓకే. అంటే ఒక అబ్బాయిని చూస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే నేను ఏదో నా దగ్గర డబ్బులు లేదు, పేదవాడిని, వేరే ముస్లాంతో పోతున్నారండి బాబు, అదొకటి తిరుగుతున్నారు అమ్మాయిలు, అదో బాధ. అయ్యో, అంటే ఎవరి దగ్గర డబ్బు ఉంటే అమ్మాయిలు వాళ్ళని లైక్ చేస్తున్నారు, మిగతా సిన్సియర్ అనే అబ్బాయిల్ని అసలు లవ్ అనేది కాదు టైం పాస్ చేసి చూస్తున్నారు. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ టాక్స్ చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్. చెప్తాను చెప్పండి. అమ్మాయిలు ముస్లింలో తిరిగితే తర్వాత పెళ్లి కూడా ముస్లింలతోనే అవుతుంది. అందుకే అబ్బాయిని చూడండి, బట్ ఒక్కని చూసుకోండి. ఎందుకంటే అదే ప్లేస్ లో మన ఇంట్లో కూడా ఉంటారు కదా, మీ ఇంట్లో ఒకవేళ మీ బ్రదర్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మోసపోతారు కదా. అందుకే ఒక్కరిని లవ్ చేయండి.